రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, రాజమండ్రి సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని పక్కన పిలిచి ఎన్ని సీట్లు అంటే ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తున్నాం మనమని అడిగారు. ప్రధానమంత్రి గారు చెప్పారు కనీసం 22 సీట్లు మనం కైవసం చేసుకుంటాం సార్. ఆశ్చర్యంతో నా వైపు చూశాను, ఎప్పుడో బాగు. కానీ నాకు ఎక్కడ బాధ కలిగిందంటే ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయా. 21 సీట్లు మాత్రమే మనం గెలిచినాం. ఈరోజు 3 పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాల కలిసికట్టుగా ముందరికెళ్ళేందుకనే ఈరోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన వచ్చింది. నేను ఎన్నోసార్లు చెప్పా, 2024లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చాం. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే కొనసాగుతుంది. నాకు ఈ పదవి కావాలి, ఆ మంత్రి పదవి కావాలి అని ఏనాడు మనం అడగలేదు. మనందరి అంటే 3 పార్టీలు కలిసికట్టుగా అడిగేది ఒకటే, అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం. పెద్దలు మంత్రిగా ఉన్నారు, బాబు గారు కూడా ఎప్పుడు తీసేది కంఫర్ట్ లేదు. బాబు గారు కూడా ఎప్పుడు ఢిల్లీకెళ్ళినా మనకున్న సమస్యలు పరిష్కరించమని పెద్దల్ని కోరినప్పుడు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తమే కాదు, ఏమడిగినా కూడా అవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీ అందరూ తెలుసు, గత 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలించాడు. ఇక్కడున్న చాలా మంది పైన కేసులున్నాయి. 18 కేసులు కన్నా ఎక్కువ ఉన్న చేతుల పైకి ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. 18 కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తు. మన 6 తక్కువనే స్వామి. 18 కేసులు నాకు ఇప్పుడు కూడా గుర్తు. భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని అడిగేసి నేను వెళ్తున్నా. ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే నా పైన దాడి చేశారు. నిలబడ్డాం, భయపడలా. ఓకే, మన వాళ్ళు కూడా తిప్పిన పీకారు, నాకు సందేహం లేదు. వాళ్ళు కొడితే ఊరుకుంటామా మనం? చెప్పన్నా, వాళ్ళు రాయతే మనం ఊరుకోవాలా? కుదరదు. నా దగ్గర అయితే అది కుదరదు. 2 పీకాం. రాత్రి వెళ్ళి నేను గుర్తుంది, నైట్ హాల్కి వెళ్ళాం, కొడుకుంటే పొద్దునే ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చారు, మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి, అదిగో పోయా రాజ్యాంగం నాకు ఏం చెప్పింది, మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది, ఆ స్వేచ్ఛ నేను వినియోగిస్తున్నాను. నేనేం తప్పు చేశానో చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా, లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను? వాస్తవాలు చెప్పాను, కాదని వాళ్ళు చెప్పమన్నాడు. అంతేగాని మా వాళ్ళపై దాడి చేస్తే ఎలా అన్నాడు. రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు, రాజమండ్రి జైలు. కరెక్ట్ గా 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి పై దొంగ కేసు పెట్టి 52 రోజులు రాజమండ్రి జైలు పంపించారు. ఇంకా మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు. పవన్ అన్న నాడు వచ్చి లేదు కలిసికట్టుగా పోరాడదాం, ఈ సైకోని ఇంటికి తరిమి కొడదామని చెప్పారు. ప్రజలే అది చేసి చూపించారు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు, అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, అందరూ ఒళ్ళేరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు. 151 స్థానాలు గెలిచిన ఒక పార్టీకి 11 స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న 3 పార్టీ కార్యకర్తలు ఆలోచించుకుంటున్నారు.
మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉండాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, పరిష్కరించాలి. వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందని మేము ఎవడో అనుకోలే. కార్లో కూడా నిమ్మల రామానాయుడు గారు మేము మాట్లాడుకుంటాం ఫైనాన్స్ గురించి. ఇంత గంభీరంగా ఉంటుందని ఇప్పుడు నాకు ఊహించామా అని అనుకున్నాం. ఈ రోజు ప్రతి నెల 4,000 కోట్ల రూపాయల డెఫిసిట్ లో నడుస్తున్నాం. అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి. 4,000 రూపాయలు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లా. వికలాంగులకు 6,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా. మనం కలిసి కట్టిస్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తెరిచి ప్రారంభించింది మన ప్రభుత్వం. ఉచితంగా మనం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం. అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం. ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చేసిన పనులు మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇంతేకాదు, సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చిచ్చు పెట్టేదానికి. ఇదే పని. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి.